బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అనుకోవచ్చు మీరు, అందుకే డ్రెస్ చేంజ్ లేదు. ఇస్మార్ట్ శంకర్ ఏముంది, అంతా బొగ్గే. ఇదయ్యా రాంప్రసాద్, నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళ తర్వాత అలవాటైపోతుంది. హలో గైస్, వెల్కమ్ టు బార్బెల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇవన్నీ తెలిసినాయి కదా, చేయండి. అడగంది అమ్మాయి అన్నం పెట్టదంటారు, ప్లస్ చెప్పడం వల్ల జనాలు ఎక్కువ చేస్తారని కూడా టాక్. లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. 200, 225, 250 వై నాట్ చెప్పండి, మీరు చేయండి అంతే. మొదలు పెడదాం. అన్నిటికన్నా ముందు ఈ వీడియో చేసే ముందు నాకు కొంచెం క్లారిటీ కావాలని చెప్పి ఇస్మార్ట్ శంకర్ మళ్ళీ చూసా. మీ షాక్ అవ్వచ్చు, ఏంటి ఎన్నిసార్లు చూస్తాడు అని. క్వైట్ ఆనెస్ట్లీ అసలు గుర్తులేదు సినిమా. 5 ఏళ్ళు అయింది, అసలు గుర్తే లేదు అసలు ఏంటి సినిమా అని. చిన్న రివైండ్ వేసుకున్నా అంటే మనకి కొంచెం క్లారిటీ వస్తుంది ఈ సినిమా ఎలా ఉండబోతుందని. నాకోటైతే ఫుల్ క్లారిటీ వచ్చిందండి. ఆర్జీవి గారి పాత్రలోనే ఉన్నారు కొంతమంది డైరెక్టర్స్. అందులో అందరికన్నా ముందుంది పూరి జగన్నాథ్ గారు. హీఈస్ ఆన్ ద రైట్ ట్రాక్ టు బికమ్ ఆర్జీవి. కొన్ని రోజులైతే అంతే, ఆల్మోస్ట్ ఇంకా బిఎఫ్లు తీసేస్తారు. ఇంకా ఆ హీరోయిన్ల వాడకం కానీ, ఆ కెమెరా యాంగిల్స్ కానీ, లాజిక్ లేకుండా ఏదంటే అది మాట్లాడడం కానీ, ఇట్స్ ఓవర్ అండి. ఐ థింక్ దర్ ఇస్ ఎ క్లియర్ సైన్. ఇప్పుడు ఆల్జైమర్స్ వస్తున్నప్పుడు బైడెన్ మామని కూడా అంటారు కదా, ఇట్లయితుంది అట్లయితుంది, అట్లనే అవుతున్నట్టుంది. ఇక్కడ పూరి ఇన్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్ చాలా బాగుంటుంది అనమాట. నేనే ఇందాకే నాకు క్లెవర్ ఐడియా వచ్చి రాసుకున్నా. ఏం లేదండి, ఇన్ఫ్లేషన్ అంటే తెలుసు కదా. ఇప్పుడు బేసిక్గా ఒక 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం మీ దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి. ఆ 100 రూపాయలు పట్టుకొని జోలో పెట్టుకొని దాచుకున్నారు. 10 ఏళ్ల తర్వాత ఇది నా సేవింగ్స్ అది ఇది అని. 10 ఏళ్ల తర్వాత అదే బంద తీస్తే ఏం వస్తుంది? బొంగుబి ఏం రాదు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ అదే అవుతుంది. 5 ఏళ్ల క్రితం తీసిన కాన్సెప్ట్ అప్డేట్ అవ్వట్లేదు, ఇన్వెస్ట్ చేయట్లేదు, ఐడియాస్ ఏం కొత్తవి పెట్టట్లేదు. అదే తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఆడుతుంది అంటే ఆడదు. అది మీరు తెలుసుకుంటారు. అసలు ఏముంది ట్రైలర్లో కొత్తగా ఏముంది? మళ్ళీ చిప్ పెడతారా? ఈసారి ఇంకో విలన్ తీసుకొచ్చి పెడతారు, మళ్ళీ అదే సిబిఐ ఆఫీసర్ వస్తారు, కొత్త హీరోయిన్లు వస్తారు, మళ్ళీ అవే ఇంట్రో డాన్స్ ఉంటుంది, ఒక ఇంట్రో ఫైట్ ఉంటుంది, డైలాగులు ఉంటాయి, దిమాగ్ ఖరాబ్ అది ఇది అని. ఇంకేమైనా కొత్తగా ఉంటుందా? నాకైతే ఏం కనిపించలేదు. ఏమన్నా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంటే చూడాలి. అదైతే నాకు ట్రైలర్లో కనపడలేదు. సో ఇప్పుడున్న ఎవిడెన్స్ ప్రకారం అయితే కష్టమే. నాకు క్వైట్ ఆనెస్ట్లీ ఫస్ట్ పార్ట్ కూడా అప్పుడు నచ్చలా. ఎందుకు నచ్చలేదంటే ఏమో, కానీ హిట్ అయింది, ఓకే జనాలకు నచ్చింది, వెళ్ళిపోయింది. ఎందుకు నచ్చుండొచ్చు అని ఆలోచిస్తే కొత్త కాన్సెప్ట్ లాగా అనిపించవచ్చు, కానీ ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అండి. అపరిచితుడు దాని ముందు నుంచో ఉంది. ఈ ఆల్మోస్ట్ ఇంకా ఏముంది లేండి, ఆ చిప్ప లేకపోతే అమర్ అక్బర్ ఆంథనీ లాగా ట్రామానా, లేకపోతే సేమ్ అపరిచితుడు లాగా ట్రామానా, ఏదో ఒక రీజన్ పెడతారండి. పెట్టేసి ఒక వీడు అది వాడిది 2 యాక్ట్ చేస్తాడు అది ఇది అని చెప్తారు. అందులో కూడా లాజికల్గా ఉండదు, చాలా కన్వీనియంట్గా మారుతూ ఉంటాయి క్యారెక్టర్స్ కూడా. సాంగ్స్ టకటక సాంగ్లు వస్తాయి సంబంధం లేకుండా. అండ్ ఇంకా హీరోయిన్లు పెట్టాలి, కొంచెం ఎక్స్పోజింగ్ చేయించాలి, నడిపించాలి, అంతే. అదే జరిగింది అక్కడ. అదే మళ్ళీ ఇప్పుడు వర్కౌట్ అయిందా లేదా చూడాలి. నాకు కూడా ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. అప్పుడు వర్కౌట్ అయింది, ఇప్పుడు వర్కౌట్ అవుద్దా లేదా, జనాలు అప్డేట్ అయ్యారా చూద్దాం. ఇక్కడ ఇంకొక పాయింట్ అనిపించిందండి. నేను ఇంతే సినిమాలోనో వేరే సినిమాలో సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది, క్యారమ్ బోర్డ్లో కాయిన్ కొట్టి ఇక్కడ కొడితే ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలియదు, ఆ లాజిక్ విన్నప్పుడు ఇది ఇక్కడి నుంచి కొడితే కాన్సిక్వెన్సెస్ ఏది వెళ్తుందో తెలియదు, అది సినిమా. కరెక్టే, ఈయన చెప్పే దాంట్లో లాజిక్ ఉంది. మనం అనుకుని ఏదో చేస్తాం, అది హిట్ అవుద్దా లేదా మనకు తెలియదు అని మనం అనుకుంటాం. కానీ నాకు ఈ మధ్య కొంచెం క్లారిటీ వస్తుందండి. ఏంటంటే ఇది ఎస్ఎస్ రాజమౌళి గారికి ఎందుకు వర్తించట్లా, వేరే కొంతమంది డైరెక్టర్స్కి ఎందుకు వర్తించట్లా, మిగతా వాళ్ళందరికీ ఎందుకు ఇలా అవుతుంది, స్పెషల్లీ కమర్షియల్ డైరెక్టర్స్కి ఎందుకు అవుతుంది, స్పెషల్లీ లైక్ బోయపాటి గారిని తీసుకోండి, లేకపోతే మీరు పూరి జగన్నాథ్ గారిని తీసుకోండి, ఇప్పుడు మన పరశురాం పేట్ల గారిని తీసుకోండి, ఎవరికైనా ఎందుకు అలా అవుతుందో చెప్పనా? సింపుల్ లాజిక్ అండి. బేసిక్గా ఈచ్ మూవీకి అప్డేట్ అవ్వాలి, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, మారాలి, చేంజెస్ చేస్తూ ఉండాలి, పర్ఫెక్ట్గా స్టోరీ రాసుకొని మంచి లాజిక్స్ మంచి ఇది ఎమోషన్ పెట్టుకుంటే వర్కౌట్ అవుతుంది. అదొక ఫార్ములా లాగా ఫిక్స్ అయిపోతే కష్టం. అండ్ లాస్ట్ టైం వర్కౌట్ అయింది కదా, ఈసారి కూడా వర్కౌట్ అయింది అనుకుంటే కష్టం. అక్కడే లక్ ఫ్యాక్టర్ వస్తుంది. ఇప్పుడు బేసిక్గా పూరి జగన్నాథ్ గారు కొన్ని సినిమాలు అంటుంటారు, ఏంటి ఆ సినిమా నేను 10 రోజుల్లోనే రాసా, అది హిట్ అయింది, ఇది ఎందుకు అవ్వలేదంటే అది మీ లక్, హార్డ్ వర్క్ కాదు. హార్డ్ వర్క్ ఎప్పుడైనా ప్రాపర్గా చేస్తే, తెలివిగా చేస్తే నడుస్తుంది. ఇప్పుడు రాజమౌళి గారు ఒకప్పుడు సేమ్ ఇలాంటి సాంగ్లే చేశారండి, చేయలేదా? ఛత్రపతి తీసుకోండి, ఇంకా మీరు ఇంకా చాలా సినిమాలే ఉన్నాయి, పాత సినిమాలు అలానే ఉంటాయి. ఇప్పుడు మారారా? సాంగ్లు అలాంటివి పెడుతున్నారా? ఎక్స్పోజింగ్లు, నడుము షాట్లు పెడుతున్నారా? సపరేట్గా కట్టుపన్న ఫారెన్ డాన్స్ సీక్వెన్సెస్లు పెడుతున్నారా? లేదు. ఎందుకు పెట్టట్లేదు? అప్డేట్ అయ్యారు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి వెళ్ళిపోతున్నారు. మనం ఏం చేస్తున్నాం? లేదు నేను ఇంతే తీస్తా, అది హిట్ అయితే హిట్, ఫ్లాప్ అయితే ఫ్లాప్, సక్సెస్ రేట్ అంతే, ఈ మన చేతిలో లేదన్నట్టు వదిలేస్తున్నారు. దట్ ఈస్ నాట్ హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు బాలయ్య గారి మూవీస్ ఎందుకు వర్కౌట్ అవుతాయి, లేకపోతే రామ్ గారి సినిమా స్కంద ఎందుకు వర్కౌట్ అవ్వలేదు, బోయపాటి గారికి సేమ్ థింగ్ అంటే అదే తీస్తూ ఉంటారు. ఒకసారి హిట్ అయ్యిద్ది, ఓ వావ్ అంటారు, మళ్ళీ అదే తీస్తూ ఉంటారు. అక్కడ ప్రాబ్లం ఇండస్ట్రీ అన్ప్రెడిక్టబుల్ కాదు, జనాలు అన్ప్రెడిక్టబుల్ కాదు. మీరు తీసిన రొట్టే తీస్తున్నారు, అదేదో లక్క కుదిరి కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది, కొన్నిసార్లు అవ్వట్లేదు. అట్లీస్ట్ ఇది నా థియరీ. అన్నిటికన్నా దరిద్రం ఏంటంటే అలీ గారి కామెడీ అండి. అసలు ఎలా రాస్తున్నారు, దాన్ని ఎవరు చదువుతున్నారు, అప్రూవ్ ఎలా చేస్తున్నారు, అలీ గారు ఎందుకు చేస్తున్నారు, ఎంత గలీజ్ చిల్లర ఉంటుందో మీకు అని అర్థమవుతుందా? డూ యూ థింక్ దట్ ఈస్ ఫనీ?
ఈ బూతులు మాట్లాడితే ఫన్నీయా, ఏదేదో చేసి అడవి బట్టలు వేసి చాలా సినిమాల్లో అంతే ఉంటుంది అలీ గారిది. ఐ డోంట్ నో వై హీజ్ ఇంకే వదిలేండి, ఇంకా వాళ్ళకు ఉండాలి అది, మనం ఎంత చెప్పినా ఏం లాభం. లైగర్ వచ్చినాక కూడా అన్న మారలేదు. ఏం చెప్తాం, ఆగస్ట్ 15th బలికా బకరా అయితా తెలిసిపోతున్నా. నాకు తెలుసు, ఇప్పుడే చెప్తున్నా కదా, మీరు కొన్నిసార్లు తిట్టుకోవచ్చు ఏమని అనొచ్చండి, కొన్ని సినిమాలు అంతే తెలిసిపోద్ది, నాకు ముందే కొట్టేస్తూ ఉంటుంది. లైగర్కి కూడా నేను 6 months ముందు చెప్తున్నాను, నా పాత హిస్టరీ ఒకటి తెలియజూడండి. ఇన్స్టాగ్రామ్లో కూడా లైగర్ వస్తున్నప్పుడు ఎప్పటి నుంచో చెప్తున్నా, ఇది ఎగురుతుందిరా అయ్యా అంటే అప్పుడే బూతులు తిట్టారు. ఏమన్నా ఫ్యాన్స్ వచ్చి చెప్పరా కొండనని అంటావారా సినిమా రిలీజ్ కానీ సంగతి చెప్తామని అందరూ అండర్ గ్రౌండ్ పోయారు. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ అగైన్. రామ్ గారు కూడా ఫిలిం సెలెక్షన్ కూడా ఎందుకండి ఇది, ఆఫ్టర్ స్కంద ఇది పడిందంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. సంజయ్ దత్ గారంట, బానీ గారంట, కొత్త హీరోయిన్ అంట, ఇది స్పిరిచువల్ సీక్వెలా? సేమ్ అదే కాన్సెప్ట్లో పెట్టి మారుస్తున్నారా? అలాంటప్పుడు సిబిఐ ఆఫీసర్ వచ్చేసి మళ్ళీ ఈయన ఎందుకు అంటున్నారు. సో ఇట్ లుక్స్ లైక్ కంటిన్యూషన్. సో ఐ హోప్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు అని. కానీ 99.999% నాకు తెలుసు ఎవరు, అదంతే గో విత్ ద ఫ్లో అంటారు అంతే. నాకైతే అదే అండి, కొత్తగా ఏదన్నా ఉంది అంటే ఈ క్యారెక్టర్స్ని తీసుకురావడమే, మిగతా అంతా సేమ్. ఎంట్రీ ఫైటు, ఎంట్రీ సాంగు, ఐటమ్ సాంగు, ఒక దేవుడు అమ్మూరు సాంగ్ ఒకటి ఉంటుంది. క్లైమాక్స్ కూడా అండి, క్లైమాక్స్ సేమ్ లొకేషన్, మళ్ళీ శివుడి ముందు ఒక ఫైట్ ఉంటుంది. చెప్తున్నా కదా, బడ్జెట్ సేవింగ్ కోసం ఇక ఫస్ట్ పార్ట్ క్లిప్పింగే పెట్టండి, మీకు హ్యాపీ నాకు హ్యాపీ అన్నట్టు ఉంటుంది. అన్నీ చెప్తే నాకు ఎందుకో కొట్టేస్తుందండి. మళ్ళీ సంజయ్ దత్ రామ్తో సాంగ్ ఉంటుంది, అది ఆల్రెడీ చూపించారు. అది క్లైమాక్స్ అయిపోయాక ఉంటుందా ముందు ఉంటుందా? ఈ ట్రైలర్ కూడా ఎవరు కట్ చేశారో కానీ మోస్ట్ అసలు ఎక్సైట్మెంట్ రాని ట్రైలర్ కటింగ్ ఇది. లేదా ఆల్రెడీ గివప్ ఇచ్చారా, బొక్క ఏదోటి చేసి పాడదొద్దాం అని. నాకు అదే అర్థం కాదు, అది ఎడిట్ టేబుల్ బయటికి ఎలా వచ్చింది. సరే, ఇట్స్ ఓకే. మీ అందరికీ డౌట్ రావచ్చు, రే నువ్వే ఇంత తెలియనోడు ఎందుకు అనుకుంటున్నారా, వాళ్ళకి బుర్ర లేదా, వాళ్ళు అన్ని డబ్బులు పెట్టి ఎందుకు తీస్తారు అని. మీకు సింపుల్ చెప్తా. అమెజాన్ ప్రైమ్ అంట అపారెంట్లీ 30 కోట్ల కొనిందంట ఈ సినిమా. వచ్చేసినాయి మరి పైసలు. సో వాళ్ళు అట్లా ఉన్నంత వరకు ఇలాంటి సినిమాలు కూడా వస్తూనే ఉంటాయి. వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్గా చూస్తే కానీ వీళ్ళు ఇలాంటివి ఆపరు. సో ఇది మన ఇస్మార్ట్ శంకర్ అనమాట. నాకైతే డౌట్ కూడా కాదండి, ఆల్మోస్ట్ ఒక 80-20 ఉంది. 20% ఏదైనా స్పెషల్ ఎలిమెంట్ ఉందా ఈ సినిమాలో అని తప్ప 80% నాకైతే నచ్చదు, ముందే చెప్తున్నా. ఎందుకు అంటే మీరు చూడండి, మీరు చెప్పండి, విల్ టాక్ అగైన్ ఇన్ 3-4 days. సో ఇది మన ప్రెడిక్షన్ అనమాట, చూద్దాం ఎలా ఉంటుందో. చూసాను బాల్పేజ్ మీటింగ్స్.